ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయిన సినిమా పేర్లలో ఒకటి జననాయగన్. తమిళ హీరో విజయ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు మెంబర్ సర్టిఫికేట్ నిరాకరించడంతో కొన్ని రోజులు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వస్తుందనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు. దీంతో సినిమా విడుదల మరికొన్ని నెలలు వాయిదా పడుతుందేమో అంటున్నారు అంతా. కానీ చిత్రాన్ని మే 8న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే జరిగిన తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మే 4న రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 రోజులకి సినిమా విడుదల చేయడం వల్ల మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుందని, అప్పటి మే 4 లోపు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలా మంది తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని అంటున్నారు. మరికొంతమంది అయితే విజయ్ కి సీట్లు రాకపోయినా భారీ ఓట్ షేర్ వస్తుందంటున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు చెప్పేదేమంటే విజయ్ పార్టీ ప్రభావం అంతగా ఉండదని, ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోతాడని, ఓట్ షేర్ 10% కంటే తక్కువగా ఉంటుందని. ఈ ఊపులో జననాయగన్ చిత్రాన్ని విడుదల చేస్తే ఓపెనింగ్స్ వేరే లెవెల్లో ఉంటుందని, ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు విడుదల చేసినా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.